రోజు మేము పిండి వడియాలు పడుతున్నామండి. గోధుమ నూనెతోటి పిండి వడియాలు పడుతున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెతోటి రవ్వ తీసుకున్నామండి. ఈ గిన్నెతోటి 7 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలండి. సర్లేండి, నీళ్ళలోనండి సగ్గుబియ్యం వేసుకుంటున్నాం. తర్వాత ఉప్పు వేసుకుంటాం. కొయ్యకు సరిపడా తర్వాత ఎదిగండి, మరిగేది ఎదిగండి. పెద్దవి అయితే 10 పచ్చిమిరకాయలండి, చిన్నవి అయితే 15 పచ్చిమిరకాయలు దాకా వేసుకోవచ్చండి. నేను పెద్ద పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 10 వేసుకున్నాను. కొద్ది జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడండి ఈ 8వ గిన్నె ఉంది కదండి, నీళ్లు వాటర్ ఈ నూకలోనూ వేసుకుని నానపెట్టుకోవాలండి నీళ్ళు మరిగేలోపు. నీళ్ళు వాటర్ వేసి మరిగిందండి. ఇప్పుడు ఈ నూక పోసుకుంటామండి. వంటలు కట్టకోకుండా తిప్పుకోవాలండి. వంటలు కట్టుకోకుండా వంటలు కట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఇది ఇలా బాగా తిప్పుకోకపోతే అండి వంటలు కట్టేద్దండి, వంటల కింద అయిపోద్దండి. ఇంకా కొంచెం ఉడకాలి. చెప్పు. ఇది అయిపోయిందండి, ఉడికిపోయిందండి. తొందరగా చిక్కపడిపోద్దండి బాగాను. ఇప్పుడు తొందరగా పైకి వెళ్ళి ఒక చీర నీటిలో పిండండి, దాని మీద పట్టాలండి. రమ్మని చీర రమ్మని ఫ్రెండ్స్, అప్పుడు ఏం చేయాలంటే ఇది మనం గరిటెలతో జాగ్రత్తగా అలా పక్కనే, అందరికీ తెలిసిన విషయం ఇది. చక్కగా తొందరగా అంటే మనం ఎంత తొందరగా మనం పెట్టుకోగలిగితే అంత బెటర్. ఇంచేతంటే లేకపోతే అది మన చిక్క పడిపోతుంది. మనం చేసుకున్నటువంటి ఈ వడియాలు ఐటెం అంతా ఏమైందంటే చిక్క పడిపోతుంది అనమాట. మనం వెంటనే టపటప
ఎంత తొందరగా మనం పెట్టుకోగలిగితే అంత తొందరగా అవకాశం ఉంటుంది. అంతే తప్ప లేట్ చేస్తే ఏమవుతుందంటే మనం పెట్టుకున్నటువంటి పిండి అంతా చిక్కబడిపోతుంది. ఇలా అన్ని ఒడియాలు మనం పెట్టుకున్న తర్వాత ఒకరోజు మంచి గట్టి ఎండలో ఉంచిన తర్వాత ఆ మన్నాడు ఒకరోజు తర్వాత ఇవన్నీ మనం తీసుకోవాలన్నమాట. సరే, మనం పిండి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత గరిటెలతోటి ఒకరోజు అయిన తర్వాత అంటే బాగా అంటే ఒక రోజులో బాగా ఎండిపోయిన తర్వాత అది మనం ఇలా ఒక్కోటి ఎండిని చక్కగా నీళ్ళు చల్లుకుని ఒక్కోటి ఎలా చూసారా ఎలా వస్తుందో నీట్గాను చక్కగా ఎంత బాగా వస్తున్నాయో ఇలా చూడండి ఎలా వస్తున్నాయో. చక్కగా ఇలా అయిపోయిన తర్వాత మరలా ఇప్పుడు తడి ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెంగా తడిసిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇవి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత మనం నూనెలో వేపుకుని తీసుకోవచ్చు అన్నమాట. వడియాలన్నీ బాగా వెండిపోయినాయి. వెండిన తర్వాత చూసారా అలా చక్కగా నూనెలో వేయించుకుని అలా అట్లా అయిపోయిన తర్వాత ఇంకా మనం తినేయడం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినైతే ఓకే ఫ్రెండ్స్, చక్కగా ఒడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసాం కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే బై ఫ్రెండ్స్.